నందమలలో మరోసారి కార్చిచ్చు చెలరేగింది. మహానంది దేవస్థానం వెనుక నామాల తిప్పలో కార్చిచ్చు అంటుకుంది. 2 నెలల వ్యవధిలో మూడవసారి చెలరేగాయి మంటలు. అడవికి కట్టెల కోసం వెళ్లే వారి వల్లనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అటవీ శాఖ అధికారులు నిఘాలో నిర్లక్ష్యం కూడా దీనికి మరో కారణం అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక కార్చిచ్చు దట్టుగా అలుముకుంది. కార్చిచ్చుతో వన్య ప్రాణుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. అయితే గతంలో కన్నా మంటలు తీవ్రంగా ఎగిసిపడుతూ ఉండటంతో నల్లమల్లా తగలబడుతోంది. నల్లమలలో మరోసారి కార్చిచ్చు చెలరేగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లోజ్ గా చూస్తున్నాం. మహానంది దేవస్థానం వెనుక నామాల తిప్పలో కార్చిచ్చు అంటుకుంది. 2 నెలల వ్యవధిలో ఇది మూడోసారిగా కార్చిచ్చు చెలరేగాయి. అయితే ఈ అడవికి కట్టెల కోసం వెళ్లే వారి వల్లనే ఈ కార్చిచ్చు వరుస సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక అటవీ శాఖ అధికారులు నిఘాలో నిర్లక్ష్యం కూడా దీనికి మరో కారణం అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కార్చిచ్చుతో వన్య ప్రాణుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. అయితే గతంలో కన్నా మంటలు తీవ్రంగా ఎగిసిపడుతూ ఉండటంతో నల్లమల్ల తగలబడుతోంది.